హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీలో ఈ ట్రేడ్ ప్లాన్ నేను ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. మీరు చూసినట్టయితే నిఫ్టీ నా వ్యూ పాజిటివ్ ఉందని చెప్పాను, అండ్ అదేవిధంగా 25,900 CE ట్రాక్షన్ అని చెప్పాను, అండ్ ఈ షార్ట్ వీడియో చేసి కూడా చెప్పాను మార్కెట్ అనాలిసిస్లో, అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అండ్ ట్రేడ్ ప్లాన్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1:5 రిస్క్ టు రివార్డ్ రేషియో అచీవ్ చేసింది. యాజ్ పర్ స్పాట్ చార్ట్ పైన మనం చూసినట్టయితే 1:5 రిస్క్ టు రివార్డ్ అచీవ్ చేసింది. బట్ ప్రీమియమ్స్ అనేది అంత ఫాస్ట్గా మూమెంటం లేకుండా స్టిల్ ప్రీమియమ్స్ అనేది 107 నుంచి మనకి 158 వరకు 160 వరకు అయితే వెళ్ళి ఉంటాయి. సో ఐ హోప్ ఆల్మోస్ట్ ఆల్ 30% దగ్గర, అంటే ఇక్కడ నేను పోల్ కూడా క్రియేట్ చేశాను ఎంతమంది ప్రాఫిట్స్ తీశారు, ట్రేడ్ చేశారు అని చెప్పి. సో 30% మెంబర్స్ అయితే ట్రేడ్ చేశారు, రిమైనింగ్ 70% అబ్జర్వ్ చేశారు. సో ఇలాంటివి ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా నుంచి. సో కాకపోతే మీరు కూడా యాక్టివ్గా ఉండండి. అట్లీస్ట్ నేను ఇక్కడ పోల్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చేయండి, బికాస్ ఇక్కడ దగ్గర 400 మెంబర్స్ చూసినట్టయితే ఓన్లీ జస్ట్ 112 votes మాత్రమే వచ్చాయి. సో ప్లీజ్ యాక్టివ్గా ఉంటే నేను కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి ట్రేడ్ ప్లాన్స్ అన్నీ కూడా ఇక నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో చేస్తూ ఉంటాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ మార్కెట్ అనేది ఇది రిమూవ్ చేసేస్తాము. సో మార్కెట్ అనేది నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూసుకుందాం. సో ఇక్కడ నేను మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్ పెడతాను, 1 hour టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో అన్నీ కూడా 1 hour టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం ఇవాళ. సో నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్ పైన మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ మూవ్ వచ్చిందో, మూవ్ తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిగా హాల్ట్ చేసి సైడ్ వేస్లో అయింది, రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, అండ్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుంది, అంటే ప్రీవియస్ ట్రెండ్ ఏతుందో అది కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పాజిటివ్ సైనే కనిపిస్తుంది, ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది నిఫ్టీకి, ఫర్దర్గా కూడా వెళ్ళొచ్చు. సో నిఫ్టీ ఎప్పటి వరకు మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దగ్గరలో మనకి సపోర్ట్ ఏది అంటే 25,800 అండ్ 25,850 లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది కొద్దిగా టైం స్పెండ్ చేసిన జోన్ ఉంది కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లో. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఈ పాయింట్కి వచ్చింది అనుకోండి, బై ప్లాన్ చేయవచ్చు. సో ఇవాళ కూడా దగ్గర ఇక్కడనే నేను బై ప్లాన్ చేశాను. సో ఇదే పాయింట్కి మళ్ళీ మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు అంటే 25,800 కింద మార్కెట్ వెళ్తే అప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఆల్ టైమ్ హైస్లో ఉన్నాం. అండ్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ తక్కువ చేసి ట్రేడింగ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ అనేది ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకు అంటే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో మొమెంటమ్ క్యాండిల్స్ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో చాలా బిగ్ క్యాండిల్స్ మనకి ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకోవాలి. మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది, రిట్రేస్మెంట్ కానీ పుల్ బ్యాక్ కానీ పెండింగ్లో ఉంది. సో ఈ పెండింగ్ మార్కెట్ అనేది ఫుల్ఫిల్ చేసే వరకు క్వాంటిటీ లాంగ్ సైడ్ వెళ్ళినప్పుడు మార్కెట్లో క్వాంటిటీ కొద్దిగా తక్కువ చేసి నడవండి. అండ్ కాకపోతే మన వ్యూ అనేది పాజిటివ్లోనే ఉంచండి, ఎందుకంటే ఎక్కడ కూడా మార్కెట్ అనేది నెగిటివ్ సైన్ చూపించట్లేదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాజిటివ్ వైపే ఉంచండి. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఇట్లాంటి మూవ్ తర్వాత కొద్దిగా మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండి దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్లో మూవ్ అవుతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రీవియస్ డేటా కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్లీ బిగ్ క్యాండిల్ ఫామ్ చేసిందా, కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ 4 to 5 days మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి దాని తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో అలాగే ఇక్కడ కూడా మార్కెట్ అనేది కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సైడ్ వేస్ ఉండి మార్కెట్లో అప్ సైడ్ కానీ లేకుంటే డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటిది
ఇక్కడ మార్కెట్లో కొద్దిగా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేయండి అండ్ ఈ వీక్ మోస్ట్లీ ఈ వీక్ కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేయండి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో స్టిల్ నిఫ్టీ ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో నిఫ్టీలో డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. మార్కెట్ 25,800 సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్ దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. నాకు తెలిసి 26,000 లెవెల్స్ కూడా మార్కెట్ టెస్ట్ చేస్తుంది ఫర్దర్ కమింగ్ డేస్లో. ఓకేనా. సో మార్కెట్ అనేది 25,800 కిందకి వచ్చింది అనుకోండి, కొద్దిగా ఈ లెవెల్స్ కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 25,500 600 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ క్యాండిల్ ఒక 50% దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో నిఫ్టీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసిందో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ పాజిటివే. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి నెగిటివ్ క్యాండిల్ కానీ ఎటువంటి రివర్సల్ క్యాండిల్స్ కానీ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మార్కెట్లో ఇంట్రాడేలో మనం చూసినట్టయితే 54,000 వరకు మార్కెట్ అనేది స్లోలీ వెళ్ళింది అండ్ చాలా టైం స్పెండ్ చేసింది ఇక్కడ. దాని తర్వాత మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. సో అది నేను 15 minutes టైం ఫ్రేమ్ కానీ 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇవాళ యాక్షన్ కొద్దిగా స్లోగా ఉండే బ్యాంక్ నిఫ్టీలో కూడా, కాకపోతే స్లోలీ అప్ సైడ్ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ ఈ రేంజ్ ఏదైతే పింక్ బాక్స్ ఉందో ఇది వచ్చేసి రెసిస్టెన్స్, సైకలాజికల్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో 54,000 లెవెల్. దానిపైన మార్కెట్ అనేది ఇప్పుడు ఉంది. ఓకేనా. సో దగ్గర 54,200 లెవెల్ హై చేసింది. సో ఈ లెవెల్స్ పైన ఉంటే ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ పాయింట్లో కూడా మనం పాజిటివ్గా అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో 53,850 ఆర్ 53,800 కిందికి వస్తే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ పాయింట్ కింద. సో అప్పుడు మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు కొద్దిగా, అది కూడా తక్కువ క్వాంటిటీలో. అండ్ ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 53,500 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్, స్టిల్ 53,500 అండ్ 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మార్కెట్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే బయర్స్ అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మీరు పుట్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేశారు, మార్కెట్ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయాలి, లేకుంటే ట్రైల్ అనే చేయాలి. ఓకేనా. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది 53,500 అండ్ 53,000 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టిల్ స్ట్రాంగ్లీ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీది. సో ఇక్కడ చూడండి ఫిన్ నిఫ్టీ ఇక్కడ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ 3 days మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ మనం చూసినట్టయితే 4% దగ్గర అంటే 1000 points దగ్గర అప్ సైడ్లో మూవ్ వచ్చింది. ఇక్కడ ఎటువంటి రిట్రేస్మెంట్ రాలేదు. ఓకేనా. సో ఎటువంటి రిట్రేస్మెంట్ రాలేదు కాబట్టి సో ఇంకా ఒక పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది. సో కొద్దిగా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళదని కాదు, మార్కెట్ ఇంకా కూడా ఎక్కడ వరకు వెళ్తుందో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళదు, ఆల్రెడీ చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది అని చెప్పి పుట్ సైడ్ క్వాంటిటీ ఎక్కువ పెట్టి కూర్చోకండి. ఇక్కడ ఎక్కడ కూడా మార్కెట్ అనేది రివర్సల్ సైన్ ఇవ్వట్లేదు, ఇంకా కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే మనకు కనిపించట్లేదు. సో అది కనిపించినందుకు వరకు మనం ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్లో కంటిన్యూషన్లో ఉండాలి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ట్రెండ్ మనకి బుల్లిష్ ఉంది, బుల్లిష్ ట్రెండ్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు అంటే ఈ పాయింట్లో అంటే 24,450 కానీ 24,400 లెవెల్ ఈ పాయింట్కి వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్లో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో రేపటికి 24,400 450 లెవెల్ దగ్గరికి వస్తే మార్కెట్ పాజిటివ్గా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 24,000 లెవెల్
దగ్గరకు వచ్చినప్పుడు కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డిప్లో వచ్చినప్పుడు ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్లో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, సో లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫిన్ నిఫ్టీలో సో డౌన్ సైడ్ ఒకవేళ స్ట్రాంగ్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, దీని తర్వాత మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది నేను ఇంట్రాడేలో మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఇక్కడ మార్కెట్ అప్ సైడ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ అప్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ అప్ కేసులో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మార్కెట్ ఇక్కడ మనం 1000 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయింది, ఎక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ రాలేదు. కాబట్టి గ్యాప్ అప్ కేసులో ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియల్ మినిట్స్లో ఆర్ ఇనిషియల్ అవర్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో పెడదాము సో దట్ మీకు ఒక క్లారిటీ అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ మార్కెట్ ఇవాళ అంత స్పీడ్ మొమెంటంలో మార్కెట్ అనేది ప్రైస్ పైకి వెళ్ళలేదు. అండ్ చిన్న క్యాండిల్స్ ఫామ్ చేస్తూ రివర్సల్ క్యాండిల్స్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఆల్ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేస్తూ మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది మార్కెట్. అండ్ ఇక్కడ 25,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ 24,800 లెవెల్ ఆర్ 820 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో రేపు ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, సో ఈ లెవెల్స్ కింద 24,800 ఆర్ 24,750 కింద మార్కెట్ ఉంటే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి 24,800 లెవెల్ దగ్గర సిఈ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సింపుల్గా ఏంటంటే ఈ లెవెల్స్ని మార్క్ చేయండి. సో నేను ఆల్రెడీ మార్క్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ. సో 24,000 ఈ పాయింట్ని మార్క్ చేయండి. సో ఈ లెవెల్స్ దగ్గర 24,771 ఆర్ 24,800 లెవెల్ దగ్గరికి ప్రైస్ మార్కెట్ ఇలా వచ్చి ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ దీని కింద ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ ఈ ఎస్ఎల్ హంట్ అయింది అనుకోండి డౌన్ సైడ్లో, సో దీని కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లోస్ అన్నీ కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక మిడ్ పాయింట్ ఫిన్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 24,700 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సింపుల్ ప్లాన్. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ఇవాళ డే హైస్ ఉన్నాయో దానిపైన ప్రైస్ ఉందనుకోండి, బేరిష్ ఆలోచించకండి, సిఈ సైడ్లోనే ఉండడానికి ట్రై చేయండి. 25,000 లెవెల్ పైన సిఈ సైడ్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇది ఫిన్ నిఫ్టీలో ఎక్స్పైరీకి రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మిడ్ క్యాప్ కూడా అడుగుతారు. సో మిడ్ క్యాప్ కూడా చూపించేస్తాను. మిడ్ క్యాప్లోనైతే సింపుల్ మిడ్ క్యాప్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను నిన్న. మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ క్యాండిల్ ఏదైతుందో ఈ క్యాండిల్ రేంజ్లో ఉన్నంతసేపు మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ మార్కెట్ ఒక క్యాండిల్ కూడా రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ దట్ టు ఇదే రేంజ్లో మార్కెట్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ దీని కింద కూడా ఒక లో సపోర్ట్, అండ్ ఈ లో కూడా మార్కెట్ని సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ట్రాక్ చేస్తూ వెళ్ళాలి లోస్ అన్నీ కూడా. సో మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళాలి అంటే మిడ్ క్యాప్, సో ఈ 2 రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అబోవ్ మార్కెట్లో ప్రైస్ ఉండాలి. సో 13,289 అండ్ 13,250 పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ మిడ్ క్యాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 13,100 కిందికి వస్తే ప్రైస్ అప్పుడు మనం పీఈ సైడ్లో మిడ్ క్యాప్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు మిడ్ క్యాప్లో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీది 25,900 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. 1,45,000 వచ్చేసి 25,900 లెవెల్ దగ్గర, 25,800 లెవెల్ దగ్గర 1,15,000 అండ్ ఇక్కడ 25,700 దగ్గర కూడా సపోర్ట్. అండ్ అప్పర్ సైడ్లో 26,000 లెవెల్ రెసిస్టెన్స్, 28,200 అండ్ ఇక్కడ 48,000. సో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 అండ్ 26,100 రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో అయితే డేటా అయితే పాజిటివ్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి కాల్ సైడ్ చూసినట్టయితే అంతా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఆప్షన్ చైన్ డేటా కూడా పాజిటివ్ ఉంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 54,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 1,19,000 అండ్ అప్పర్ సైడ్లో 54,500 రెసిస్టెన్స్. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇక్కడ కూడా స్లైట్లీ పాజిటివ్గానే కనిపిస్తుంది.
అండ్ 72,000, 79,000, 1,19,000. సో 53,800 అండ్ 53,500 సపోర్ట్ లెవెల్స్ డౌన్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ డేటా అండ్ నిఫ్టీ డేటా పాజిటివ్ ఉంది, టెక్నికల్లీ కూడా పాజిటివ్ ఉంది. సో ఇది కన్క్లూజన్. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యుఎస్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి, అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్ ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి ఏషియన్ మార్కెట్ హ్యాంగ్ కూడా పాజిటివ్లో ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్లోనే ఉన్నాయి. అండ్ ఓపెన్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే మస్ట్ అండ్ షుడ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.